హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రియారం. ఈ రోజు వీడియోలో ఏంటంటే అందరికీ తెలిసిందే కదా సంక్రాంతి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. మీ కుటుంబ సభ్యులతో మీరు మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో సంక్రాంతి సెలబ్రేషన్స్ మన ఇంట్లో ఎలా జరుగుతుంది అన్నది చూపించేస్తాను. మీరు కూడా నాతో పాటు స్కిప్ చేయకుండా వీడియో అంతా కంప్లీట్ గా అయితే చూసేయండి. మరి చూసేద్దామా? వచ్చేయండి. సంక్రాంతి ముగ్గు లేకపోతే ఎలా? సో మనమైతే ఇప్పుడు మంచి ముగ్గు అయితే వేసుకుంటున్నాము అండ్ అవుట్పుట్ వచ్చేసి చాలా బాగా నీట్గా వచ్చిందనమాట. అండ్ నేను వీడియోస్ అనేవి పోస్ట్ చేశాను, అంటే నార్మల్ డిజైన్స్ అనేవి పోస్ట్ చేశాను. ఒక్కసారి ఎవరైనా చూడకపోతే పైన ఐ ఐకాన్లో ఇచ్చే ఉంటాను, తప్పకుండా అయితే వెళ్ళి చూసేయండి. అండ్ ఇది వచ్చేసి అవుట్పుట్ అయితే చాలా బాగుంటుందండి. స్కిప్ చేయకుండా వీడియో అంతా కంప్లీట్గా అయితే చూసేయండి. అండ్ మీకు చిరాకు రాకుండా నేను 2xలో కూడా పెట్టేశాను వీడియో అనేది. సో ఖచ్చితంగా చూడండి.
అవుట్పుట్ అయితే చూసేసారు కదండి, చాలా బాగుంది కదా. ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట, సంక్రాంతి రోజు మార్నింగ్ అనమాట. సో నాన్నగారు చెరుకు కర్రలు తీసుకొచ్చారు గుమ్మానికి అటు ఇటు పెట్టడానికి. అవి అయితే చాలా పెద్దగా ఉన్నాయండి. బట్ అవి పెట్టిన తర్వాత ఇంకా కొంచెం కలొచ్చిందనమాట ఇల్లు. సో చాలా బాగున్నాయి అనిపించింది. అండ్ ఫ్లవర్స్ అవి కూడా తెచ్చేసారు. అండ్ సాధ్వికి భోగి పళ్ళు వేసామండి ఆ భోగి రోజు. ఆ వీడియో కనుక మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా పైన ఐ ఐకాన్లో ఇచ్చే ఉంటాను, తప్పకుండా అయితే వెళ్ళి చూసేయండి. అండ్ ఈ వీడియో చూసాక ఆ వీడియో అయితే చూసేయండి. సో ఇప్పుడైతే చెరుకు కర్రలు నేను లోపలికి తేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ మా బాబాయ్ అయితే పిలిచారు ఇంటికి. సో శారీస్ సెలెక్ట్ చేసుకుందరు రండి అని చెప్పేసి. సో అక్క నేను అయితే వెళ్ళిపోయామన్నమాట. సో మంచిగా జోకులు వేసుకొని శారీస్ అవి సెలెక్ట్ అయితే చేసేసుకున్నాము. అండ్ మా తమ్ముళ్ళు కూడా ఉండేవారండి, బట్ వాళ్ళు ఫెస్టివల్ కదా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. సో ఈసారి అయితే వాళ్ళని మిస్ అయ్యాము. అండ్ మా అక్క శారీ తీసుకున్న తర్వాత నేను కూడా అయితే శారీ తీసేసుకున్నాను. వీడియో చూస్తుండండి. ఇది వచ్చి ఆఫ్టర్నూన్ అనమాట, సంక్రాంతికి రోజు ఆఫ్టర్నూన్. అంటే వచ్చిందనమాట. సో హెయిర్ అలా అనుకుంటే మనకి హెయిర్ పెరుగుతుంది అని చాలామంది అంటూ ఉంటారు కదా, మీకు కూడా తెలుసా? తెలిస్తే అది నిజమో కాదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేనైతే చార్విని పిలుస్తున్నా అనమాట, రా రా అని చెప్పి. బట్ అది రానని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది, భయం వేసిందంట. అండ్ ఆవుకి కొంచెం బియ్యం అండ్ బెల్లం ముక్క అయితే పెట్టానండి. సో సాధ్వి అయితే మంచిగా అంటే ఫీల్ అవుతుందన్నమాట. ఆ ఆవుని అంత దగ్గరగా సాధ్వి ఎప్పుడు చూడలేదు. సో దానికి బాగా అనిపించింది, బాగా నచ్చింది, ఇంకా దగ్గరికి వెళ్ళిపోతుంది. సో ఇంకా దగ్గరికి వెళ్ళకుండా నాన్నగారు అక్కడి నుంచి ఆపుతున్నారు. అండ్ నేను కూడా ఇటు వచ్చేసాను అనమాట. సో లాస్ట్లో అయితే సాధ్వికి కూడా ఇలా అయితే ముట్టించాను, హెయిర్ పెరుగుతుంది అని కొంచెం నమ్మకం అనమాట. సో అందుకని చెప్పి అలా హెయిర్ ముట్టించాను. లాస్ట్కి చార్విని కూడా కన్విన్స్ చేసి పర్లేదు ఏం కాదు అని చెప్పేసి అలా హెయిర్కి అయితే అంటించాను అనమాట. అండ్ ఇది వచ్చేసి అలా ఈవినింగ్ అలా బయటికి వెళ్ళామండి, సంక్రాంతి కదా, జస్ట్ అలా బయటకు వెళ్ళాము ఒక హాఫ్ అన్ అవర్ అలా. సాధ్వికి కార్ కానీ ఆటో కానీ బైక్ కానీ అసలు బయటికి వెళ్ళాలంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇష్టం అండి. అండ్ చక్కగా కూర్చుంటుంది, అస్సలు ఏడదు. అండ్ ఈ వీడియో అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే మస్ట్ అని చూడనమాట. సో ఈ వీడియోలో అయితే ఇంతేనండి. మీరు మీ ఇంట్లో ఫెస్టివల్ అనేది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ నేను ఆ కామెంట్కి రిప్లై ఇవ్వడానికి తప్పకుండా ట్రై చేస్తాను. అఫ్కోర్స్ ఇస్తాను, పక్కా ఇస్తాను. సో థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామా మరి? ఈ వీడియోలో అయితే ఇంతే.